హాయ్ అండి, జర్నీ టుగెదర్కి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అండి. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేము రీసెంట్గా నేను మా ఆయన ముద్రేశ్వర్కి ట్రావెల్ చేసిండే అండి. అక్కడ నైట్ టైంలో రీచ్ అయ్యాము. నైట్ టైంలో రీచ్ అయ్యగానే ఫస్ట్ రూమ్ తీసేసుకొని డైరెక్ట్ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. రాజగోపురాన్ని చూస్తే డిఫరెంట్ లైటింగ్స్తోని చాలా అద్భుతంగా అనిపించిందండి. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉండే. అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నైట్ ఇంటికి రూమ్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ లేసి వచ్చాము. రాగానే మళ్ళీ మార్నింగ్ చూసేసరికి రాజగోపురం దగ్గర లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి. లిఫ్ట్ పైకి కూడా వెళ్తున్నాం మేము. లిఫ్ట్ దగ్గర కూడా వెళ్తున్నాం. మళ్ళీ లిఫ్ట్ పైకి వెళ్ళిన తర్వాత 28th ఫ్లోర్లో 18th ఫ్లోర్లో అండి. 18th ఫ్లోర్కి రీచ్ అయ్యగానే అక్కడ నుంచి అరేబియన్ బీసీ కానీ శివయ్య స్టాచ్యూ కానీ చాలా బాగా అనిపించింది. ఎంత డీటెయిల్గా అంటే అంత డీటెయిల్గా కనపడింది. ఏదో మనకంటే ఎదురుగానే ఉంది ఈ స్టాచ్యూ కానీ బీచ్ కానీ అన్నట్టు అనిపించింది. ఆ విండోస్ నుంచి ఆ వ్యూ కానీ ఆ చల్ల గాలి కానీ మనసంతా ఎంతో ప్రశాంతతగా ఎంతో తేలికగా చాలా బాగా అనిపించిందండి. మళ్ళీ కిందికి వచ్చాము. లిఫ్ట్లో నుంచి కిందికి వచ్చేసి మళ్ళీ కొన్ని ఫొటోస్ దిగాము. అది గుడి బయట ఎలిఫెంట్స్ కూడా చాలా బాగుండే దేవుని దగ్గర అయితే. తర్వాత మళ్ళీ స్టాచ్యూ దగ్గర శివయ్యకి రావణ బ్రహ్మ ఒక బాలుడికి లింగం ఇచ్చేది కూడా స్టాచ్యూ ఉందండి, అది కూడా చూసిండే. మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకో టెంపుల్ ఉండే అండి. ఆ టెంపుల్ విజిట్ చేస్తే దాంట్లో మ్యూజియం లాగా కేవ్లో డీటెయిల్గా ఎంత చక్కగా అంటే అంత చక్కగా డీటెయిల్గా బొమ్మల రూపంలో ఎలా అయితే రావణాసుడు శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని ఎలా తీసుకెళ్ళాడో, మళ్ళీ నారదుడు చూసి వినాయకునికి ఎలా చెప్పాడో, మళ్ళీ వినాయకుడు బాబు రూపంలో వచ్చి ఎలా అయితే సంధ్యావేళన అయ్యే టైం చేసిండో, అది ఎంత బాగా అనిపిస్తుంది అంటే అదే మనం ఏదో రియల్గా మన కంటి ముందే అవుతున్నట్టు అంత బాగున్నాయి స్టాచ్యూస్ కానీ. మళ్ళీ అక్కడ దిగిన తర్వాత అక్కడ కొంచెం కింది దిగాక గుర్రాలు, మళ్ళీ శివయ్య పైన ఇంకా ఇంకా 2-3 రకాల శివయ్య రూపాలు గిట్టు ఉండే. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. మళ్ళీ రావణ బ్రహ్మ బాబుకి శివలింగం ఇచ్చినట్టు కూడా స్టాచ్యూ అది గిట్ట బాగుంది. పైకి గోపురం వ్యూ అయితే ఇంకా బాగుందండి. ఆ గోపురాన్ని చూస్తుంటే ఏదో మైమరిచిపోయి ఆ ముద్రేశ్వరంలో ఉన్నట్టు లేకుండే స్వర్గంలో ఉన్నట్టు చాలా అంత అనుభూతి ఉంది. ఏ బాధలు కానీ ఏ టెన్షన్ కానీ అసలు ఏమీ లేకుండే అండి. చాలా బాగుండే. ఆ బీచ్ అలల సౌండ్, వేవ్ సౌండ్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ బీచ్కి వెళ్ళిన తర్వాత శివుడి నుంచి ఆ బీచ్ని శివయ్యని చూసి ఆ గోపురాన్ని చూస్తుంటే మనకు టైం ఎట్లా గడిచిపోతుందో అసలు అర్థమే కాదు, అంత బాగా అనిపించింది. ఆ బీచ్ దగ్గరనే ఉండిపోవాలనిపిస్తుంది, ఆ వ్యూస్ దగ్గరనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళిండే.